పునాది రాయి అని ఒకటి వేస్తాం. పునాది రాయి దేనికి సంకేతం? ఒక సంకల్పానికి ప్రతీక. నేను ఇక్కడ 7 అంతస్తుల మేడ కట్టాలనుకున్నాను, ఒక పునాది రాయి వేశాను, అది 100 ఏళ్ళైనా అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ పునాది రాయి ఏం మాట్లాడుతుంది? అది ఏం మాట్లాడదు అనుకోకండి, అది మాట్లాడుతుంది. ఏమిటండి ఈ రాయి? పునాది రాయి. ఎప్పుడు వేశారు? 100 ఏళ్ల క్రితం. ఎవరు వేశారు? ఫలానా ఆయన. ఎందుకు వేశారు? మేడ కడదామని. ఏం చేశారు? కట్టలేదు. ఆయన ఏడి కాలగర్భంలో కలిసిపోయాడు. అంటే ఇప్పుడు ఆ రాయి ఏం చెప్తోంది? సంకల్ప శుద్ధి లేని వ్యక్తి గురించి మాట్లాడుతోంది. వేరొక పునాది రాయి ఉంది. ఆ పునాది రాయి పక్కన ఒక విశ్వవిద్యాలయం వచ్చింది. ఆ పునాది రాయి పక్కన ఒక పెద్ద వైద్యాలయం వచ్చింది. ఆ పునాది రాయి పక్కన 7 అంతస్తుల మేడ వచ్చింది. ఆ పునాది రాయి పక్కన ఒక పెద్ద నృత్య కళా కేంద్రం వచ్చింది. అదేం చెప్తోంది? ఆ వ్యక్తి ఏ లక్ష్యంతో ప్రారంభం చేశాడో ఆ లక్ష్యము ఇవాళ ఆ లోపల ఎలా తీర్చిదిద్దబడిందో, ఎంతమంది ఆ లక్ష్యం వైపుకి అడుగులు వేసి అంత గొప్పవాళ్ళై దేశ చరిత్రకే కీర్తి పుటల్ని తొడగగలుగుతున్నారో, మాట్లాడదు అని మనం అనుకున్న ఆ పునాది రాయి మాట్లాడుతోంది. ఆవిడ పుస్తకానికి పెట్టుకున్న పేరది మాట్లాడుతున్న రాళ్ళు. ఆ మాట్లాడుతున్న రాళ్ళు మహాత్ముల జీవితాల యొక్క సంకల్ప శుద్ధికి ప్రతీకలు. వాళ్ళు ఎంత కష్టపడితే సంకల్పాలు నెరవేరాయో, కాలాన్ని ఎంత ప్రణాళికాబద్ధం చేసుకున్నారో, ప్రతిబంధకాల్ని ఎలా అధిగమించారో, ఎన్ని కష్టాలు పడి జీవితాల్లో అంత సమున్నతమైన స్థితికి ఎదిగాయో, ఆవిడ పుస్తకానికి ఆ పేరు పెట్టుకుని కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో వ్రాస్తూ ఆ తల్లి ఆ పుస్తకంలో ఒక చోట ఒక మాట వ్రాశారు. నాకు ఆ మాట జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా పులకాంకురాలు వస్తూ ఉంటాయి. ఆ తల్లి అన్నారు, ఒక సంకల్పశుద్ధి కలిగిన వ్యక్తి, కాలము యొక్క విలువని అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి, ప్రణాళికాబద్ధంగా కాలాన్ని తీర్చిదిద్దుకోగలిగినటువంటి వ్యక్తి, ఏ కార్యాన్ని సాధించాలనుకుంటున్నాడో ఆ కార్యాన్ని సాధించడానికి తాను అనుసరించవలసినటువంటి కార్యక్రమాన్ని ప్రణాళికగా రచన చేసుకుని కాలంలో లోభకారకములను మోహకారకములను జయించి తన యొక్క ప్రణాళికకి నిలబడగలిగినటువంటి వ్యక్తి కొన్ని కోట్ల 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 రూపాయలు సంపాదించి తేగలడు. కానీ కోట్ల కోట్ల రూపాయలు అటువంటి ఒక వ్యక్తిని మాత్రం తయారు చెయ్యవు. అటువంటి ఒక వ్యక్తి దేశ చరిత్రని తిరగరాస్తాడు. అటువంటి ఒక వ్యక్తి దేశ చరిత్రలో ఒక కొత్త పేజీని తొడుగుతాడు. అబ్దుల్ కలాం గారు అదే అంటారు. నువ్వు ఒక కళాకారుడివి కావాలా, గాయకుడివి కావాలా, ఆధ్యాత్మవేత్తవు కావాలా, శాస్త్రవేత్తవు కావాలా, వ్యోమగామి కావాలా, మంచి విద్యార్థివి కావాలా, నిన్ను విశ్వసించగలిగిన ఉద్యోగివి కావాలా, ఆదర్శ రైతువి కావాలా, నీ ఇష్టం, నువ్వు నిర్ణయించుకో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ దేశ చరిత్రలో నీ పేరు మీద ఒక పుట తొడగబడాలి. అలా తొడగబడాలి అంటే నీ గురించి మాట్లాడగలిగిన రాయి ఒకటి ఉండాలి. ఆ రాయి నీ గురించి మాట్లాడాలి అంటే నీ జీవితం కాలము యొక్క విలువని తెలుసుకున్నదై ఉండాలి. అన్ని రాళ్ళు మాట్లాడవు, అన్ని రాళ్ళు మహాత్ముల జీవితాలు చెప్పలేవు. ఎందుకంటే అందరూ కాలములో వశపడిపోతారు. ఏదో ఒక ఆకర్షణీయమైన విషయానికి ఆకర్షితుడై వెళ్ళిపోతాడు. కానీ దాన్ని తట్టుకుని నిలబడి ఆ నిగ్రహంతో విద్యార్థి దశలో చదువుకోవడం అంటే చదువుకోవడమే. ఆ తరువాతి కాలంలో చదువుకుందామన్నా కూడా అంత అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. శరీరానికి బడలిక కలగచ్చు, ఇతర విషయాల మీద దృష్టి పెట్టవలసి రావచ్చు. కానీ విద్యార్థి దశలో హాయిగా వేళపట్టున పరమప్రేమతో పెట్టే అమ్మ ఉంటుంది. నీ బాగోగులు చూసి నువ్వు అడిగిన పుస్తకాన్ని పరమప్రేమతో తెచ్చిపెట్టే నాన్నగారున్నారు. వాళ్ళు కూడా మాట్లాడడం మానేసి నిన్ను చదువుకోమని చెప్తారు. అంత గొప్ప స్థితి, అంత ఆనుకూల్యమైన స్థితి జీవితంలో ఇక మళ్ళీ రమ్మంటే రాదు. ఆ కాలమునందు ఎవడు సద్వినియోగం చేసుకుంటాడో, ఎవడు బాగా చదువుకుంటాడో, ఎవడు మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకుంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. అందుకే మనకి వాంగ్మయాన్ని ఛందోబద్ధం చేస్తారు. ఏది జ్ఞాపకం ఉంచుకోక్కర్లేదో అది వచనంగా చెప్తారు. ఏది జ్ఞాపకంలో ఉండాలో జీవితంలో దాన్ని ఛందస్సులో వ్రాస్తారు.
మత్తేభం, శార్దూలం, కందం, సీసపద్యం ఇవి ధారణాయోగ్యములై ఉంటాయి. అవి చదివితే జ్ఞాపకం ఉంటాయి. అందుకు ఛందస్సు. ఛందస్సులో ఉన్నది జ్ఞాపకం ఉంటే నీకు జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఆ విద్య నీకు అక్కరకొస్తుంది తప్ప ఆ పుస్తకం నా ఇంట్లో పుస్తకాలు పెట్టుకున్న గూట్లో ఉందండి అంటే సమస్య ఇక్కడ, పుస్తకం అక్కడ ఉంటే ఆ సమస్యకి పరిష్కారం కానీ ఆ సమస్యని తట్టుకోగలిగిన శక్తి కానీ నీకు అక్కరకి రాదు. అందుకే మహాత్ముల జీవితాలలో ఏది వదులుకోలేదు అంటే కాలాన్ని వదులుకోలేదు. దక్షిణ దేశంలో అంత ప్రఖ్యాతి వహించినటువంటి అరబిందో ఒకానొకప్పుడు అండమాన్ కారాగారంలో ఉన్నారు. ఎటువంటి కారాగారం అంటే నెల్సన్ మండేలా ఉన్న కారాగారంలాగే శరీరం అంతా చాపుకు పడుకోవడానికి వీలు లేదు. మంచినీళ్లు తాగాలి అంటే చేయి అంత ఊచల్లోంచి బాగా చాపితే తప్ప అందనంత దూరంలో అందకుండా ఉండేటట్టు కుండ పెట్టేవారు. కుండ దగ్గర గ్లాస్ పెట్టేవారు. మంచినీళ్లు కావాలంటే గ్లాసు ఊచల్లోంచి చెయ్యి బాగా పెట్టి గ్లాస్ అందుకుని కుండలో పెట్టి నీళ్లు తీసి గ్లాసు చివరి భాగమే అందుతుంది. పరమ జాగ్రత్తగా గ్లాసుని దగ్గరికి తెచ్చుకోవాలి. గ్లాసు చెయ్యి చారి పడిపోయిందా మళ్ళీ మరునాడు మరుగుదొడ్లు తుడవడానికి ఒక వ్యక్తి వస్తాడు. మాట్లాడ్డావు మరుగుదొడ్లు తుడిచి నీళ్లు పెట్టి ఆ సమయానికి పెట్టవలసిన అన్నం లోపలికి తోసి వెళ్ళిపోతారు. చాలామంది ఆ నిశ్శబ్దాన్ని భరించలేక మాట్లాడే మనిషి లేక పిచ్చెక్కిపోయి పెద్ద పెద్ద అరుపులరిచి పక్కనున్నటువంటి గదుల్లోనే మరణిస్తుంటే ఆ మరణించినటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని శరీరాలు పట్టుకు తీసుకెళ్లి సముద్రంలోకి విసిరేసేవారు. అన్నీ చూస్తుండేవారు. కానీ తాను మాత్రం పోన్లే కాలం ప్రశాంతంగా లభించిందని ఆ కారాగారంలో కూర్చుని భగవద్గీత అంతా చదివి భగవద్గీతకు వ్యాఖ్యానాలు తయారు చేసి తాను యోగ సమాధిలోకి వెళ్ళి తదనంతర కాలంలో ఆయన విడుదల చేసిన తర్వాత పాండిచేరి వచ్చి తనదైన సిద్ధాంతంతో ప్రపంచవ్యాప్తమైనటువంటి గౌరవాన్ని పొందారు. జవహర్లాల్ నెహ్రూ గారిని కారాగారంలో ఉంచితే మహానుభావుడు అద్భుతమైనటువంటి గ్రంథాలని రచన చేశారు. అలాగే మహాత్ములైనటువంటి వారి జీవితంలో కాలమునకు ఎంత విలువనిస్తారో గుర్తించాలి. ఒకసారి ప్రేరణ పొందినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ చిన్నతనంలో హిందీ నేర్చుకుంటే ఆవిడ్ని హిందీ ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారు వాలంటీర్గా. గాంధీ గారు ఆవిడ్ని చూసి ఎంతో ఇష్టపడ్డారు. ఆ చిన్న పిల్లని వాలంటీర్గా నించోపెట్టారు. బ్యాడ్జి ఉంటేనే ఎగ్జిబిషన్లోకి ప్రవేశపెట్టు, బ్యాడ్జి లేకపోతే లోపలికి పంపద్దు. జవహర్లాల్ నెహ్రూ గారు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చారు. ఆవిడ లోపలికి పంపించలేదు, ఆప్ చేసింది. అందరూ తెల్లబోయారు. అదేంటి ఆయన జవహర్లాల్ నెహ్రూ విడిచిపెట్టమన్నారు. ఆవిడంది నేను విడిచిపెట్టను. నాకేమని చెప్పారు, బ్యాడ్జి లేకపోతే విడిచిపెట్టవద్దు. ఆయనకి బ్యాడ్జి లేదు, వదిలిపెట్టను. నెహ్రూ గారైనా సరే వెళ్ళి బ్యాడ్జి పెట్టుకు రావాల్సింది. తెల్లబోయి ఎంతో సంతోషించి నెహ్రూ గారు బ్యాడ్జి పెట్టుకుని మళ్ళీ వచ్చారు. మిగిలిన వాళ్ళు ఏదో నచ్చ చెప్పపోయారు, వద్దు అలాగే ఉండాలి పిల్ల, ఆమె వృద్ధిలోకి రావాలి, నాకు మినహాయింపు వద్దని వెనక్కి వెళ్ళి బ్యాడ్జి పెట్టుకొచ్చారు. వచ్చి అన్నారు, అమ్మా నీకు ఇంత ధైర్యం ఎక్కడిదని అడిగారు. ఆ పిల్లంది, అసలు నేను ఇలా మారడానికి కారణం మహాత్ముడి ప్రసంగం. నువ్వొక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో, ఆ లక్ష్యంలో, ఆ సంకల్ప సాధనలో భయాన్ని విడిచిపెట్టని చెప్పారు. మీరు నెహ్రూ గారే కావచ్చు, బ్యాడ్జి పెట్టుకోకపోతే లోపలికి వదిలిపెట్టకుండా ఉండడంలో నాకు గాంధీ గారి ప్రసంగం ధైర్యం ఇచ్చింది, ప్రేరణ ఇచ్చింది. ఆ ధైర్యంతో నిలబడ్డా. నన్ను ఇక్కడ ఉంచారా ఉంచలేదా కాదు, ఉన్నప్పుడు మాత్రం నేను అలా ఉన్నానా లేదా అదొక్కటే నాకు. మురిసిపోయారు జవహర్లాల్ నెహ్రూ గారు. అది ధైర్యం. ఎన్ని విని ఏం ప్రయోజనం మనసుకి ఎక్కనప్పుడు. మనసుకి ఎక్కినది ఒక్క మాట చాలు, మహాత్ముడిగా తీర్చిదిద్దుతుంది. మనకి విజయవాడలో ఉన్నటువంటి డాక్టర్ ఎన్టీఆర్ ఆ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నారు డాక్టర్ ఐవి రావు గారు. ఆయన జీవితంలో కాలమునందు ప్రణాళికాబద్ధమైనటువంటి విధానం చూడండి. ఒత్తిడి అన్న 3 అక్షరాలు ఆయన జీవితంలో ఉండవు. ఎందుకో తెలుసా? తెల్లవారుజామున ఎన్ని గంటలకి నిద్ర లేవాలో అన్ని గంటలకి లేస్తారు, చక్కగా పూజ చేసుకుంటారు. తెల్లవారుజామున 5:30 హాస్పిటల్కి ఎడతారు. ఒక వరుస క్రమంలో ఎంతమందిని చూడాలో అంతమందిని చూస్తారు. ఈలోగా మళ్ళీ వాళ్ళు పరీక్షలు చేయించుకుని వచ్చేటప్పటికి తాను పలహారం చేసి వచ్చి మళ్ళీ ఒక్కసారి ఆ పరీక్షల ఫలితాలను బట్టి చూస్తారు. కేవలం ఆ ఫలితాలు చూడడం కాదు, అసలు క్లినికల్ టెస్ట్ వచ్చిన పేషెంట్ని కూర్చోపెట్టి ఆపాదమస్తకం జాగ్రత్తగా పరిశీలనం చేసి వచ్చిన రిపోర్టు ఆ రోగి యొక్క స్థితి రెండూ సమన్వయం అవుతున్నాయా లేదా,
తన బుద్ధితో నిర్ణయం చేసుకుని మందు రాస్తారు. అదే పనిగా వ్రాస్తూ కూర్చోరు. వ్రాసేటప్పుడు కూడా సమయాన్ని ఎంత పొదుపు చేస్తారంటే, క్రిందటి నెలలో 5 మందులు రాస్తే ఈ నెలలో మళ్ళీ వస్తే మళ్ళీ 5 మందుల పేర్లు వ్రాయరు. 1, 2, 3, 4, 5 వేస్తారు. 3వ మాత్ర వదిలేయండి అంటే 3వ మాత్ర మీద ఒక గీత పెడతారు. ఈ మిగిలినవి అలాగే వాడండి అని చెప్తారు. ఎందుకంటే అతను నెల నుంచి వాడుతున్నాడు, తెలిసి ఎలా వేసుకోవాలో. 3వది అక్కర్లేదు, మళ్ళీ 4 రాసి ఒకటి వదిలిపెట్టరు. 5 అంకెలేసి 3 కొట్టి సంతకం పెడతారు, అంతే. మాట్లాడేటప్పుడు గంట సేపు మాట్లాడక్కర్లా, అవతలవాడికి ఉత్సాహం కలిగేటట్టు. డాక్టర్లలో బహుశా అలా మాట్లాడిన డాక్టర్ ఆయన ఒక్కరినే చూశాను నేను. ఆయన మీరు ఈ మందు వేసుకోండి అనరు, మీరు ఈ మందు వేసుకోండి అంటే నేను రోగిని అన్న భావన కలుగుతుంది. ఆయన కోటేశ్వరారు ఈ మాత్రం 3 పూట్ల వేసుకుందాం ఒక వారం రోజులు అంటారు. వేసుకుందాం ఏమిటి, ఆయన వేసుకుంటారా? కాదు, ఈ మాత్ర 3 పూట్ల ఓ వారం రోజులు వేసుకుందామండి, తగ్గిపోతుంది, తగ్గపోతే అప్పుడు చూద్దాం కోటేశ్వరారు అంటారు. అంటే ఆ మాట అనడంలో ఆయన మనతో మమేకమవుతారు. ఆ మమేకం అవడంలో ఒక సయోధ్య, ఒక సంతోషం, ఒక వ్యక్తిగత అనుబంధం పెట్టుకుంటారు. అది వచ్చినటువంటి రోగికి గొప్ప ఉపశాంతినిస్తుంది. ఎంత గొప్పగా సమయాన్ని ప్రణాళికాబద్ధం చేస్తారో. వృద్ధురాలైపోయినటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చోవడానికి కూడా సమయం ఉంటుంది. రాత్రి పడుకోవడానికి వెళ్ళిపోయే ముందు అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మగారి మంచం మీద కూర్చుని అమ్మగారి కాళ్ళొత్తుతో, అమ్మా అన్నం తిన్నావా, పలహారం చేశావా, ఇవాళ నీ కోడలు పండగని బొబ్బట్లు చేసింది తిన్నావా అంటే, షుగర్ కదరా అని తల్లి అంటే, పెద్ద నవ్వునవమ్మ, ఇంకో మాత్రం ఇస్తాను తినమ్మా అని ఆయన చేత్తోనే ఓ ముక్క పెట్టి, ఇంత కీర్తివంతుడైనా రోజు వచ్చి నా దగ్గర కాసేపు కూర్చుని ఎడతాడు నా కొడుకు. ఆ తల్లి అంతకాలం ఉన్నారంటే ఐవీరావు గారి సేవ వల్ల. నిజంగా ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో, చెయ్యవలసిన పని ఒకటి ఉంటుంది. రేపు ఈ పని చేస్తానంటాడు, 5 గంటలకి లేస్తే తప్ప పని అవ్వదు. నిద్రపోయి నోరు లేని అలారం 5 గంటలకి మోగుతుంది లేవరా అని దాన్ని నొక్కేసి 6:30 వరకు పడుకుంటాడు. ఇక లేచిన దగ్గర నుంచి పరుగు. రైలుకి వెళ్లే ముందు కూడా టీవీ చూస్తాడు. ఏ పని ఎప్పుడు చేయకూడదో అప్పుడు చేస్తాడు. పట్టుకెళ్ళవలసినవి మరిచిపోతాడు. పరుగు, ఒత్తిడి వల్ల రక్తపోటు వల్ల అస్తమానం ఔషధ సేవనం, అనారోగ్యం. ఎందుకు కాలంలో సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని గడపవు? ఇన్ని గంటలకి లేస్తాను, రేపు ఈ పని చేస్తాను. నువ్వు చెయ్యవలసిన పని గురించి నీకే ప్రణాళిక లేకపోతే నువ్వు ఎవరికి ఈ ప్రణాళికలు రచన చేసి దేశోద్ధరణకి పనికిరాగలవు? ఏ కార్యాలయంలో, ఏ స్థానంలో కూర్చోవడానికి నువ్వు అర్హత పొందుతావు? అందుకే జీవితంలో అన్నిటికన్నా అవసరమైనది ఏది అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే. ఎవరు కాలము యొక్క విలువ తెలుసుకుంటాడో, ఎవడు చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చేస్తాడో, వాడు అద్భుతమైనటువంటి కీర్తిని సముపార్జించి శరీరము పడిపోయాక కూడా కీర్తిని శరీరముగా పొంది కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవమైనటువంటి వ్యక్తిగా మనగలుగుతాడు. మనిషి తన అందాన్ని పెంచుకోవడానికి ఎన్నో భూషణములను వాడతాడు. కానీ అన్ని భూషణములలోనికి గొప్పదైనటువంటి భూషణం ఏది అంటే వాక్కు. భూషణం. అన్ని ఆభరణములలోకి చాలా గొప్ప ఆభరణము వాక్కే. మనకి పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప ఉపకరణం వాక్కు. అది ఒక్క మనుష్యునకు మాత్రమే ఇచ్చాడు. మిగిలినటువంటి ఏ ప్రాణికి కూడా మాట్లాడగలిగినటువంటి శక్తి లేదు. ఆ మాటని అగ్నిహోత్రంతో పోలుస్తుంది శాస్త్రం. అగ్నిహోత్రం దాహక శక్తిని కలిగి ఉండి తనతో కలిసినటువంటి వస్తువుని ఎలా కాల్చేస్తుందో వాక్కు అజ్ఞానాన్ని అలా దహించేస్తుంది. అందుకే కేవలం పెద్దలైనటువంటి వారి యొక్క మాటలు వినడమే చాలు. అనేకమైనటువంటి గ్రంథాలను పరిశీలనం చేస్తే ఎంత జ్ఞానం కలుగుతుందో, పెద్దలైనటువంటి వారి మాట వినడం వల్ల కూడా అంతే విజ్ఞానం కలుగుతుంది. కానీ మాట వినడానికి వినయం ఉండాలి. వినయం అన్నది లేకపోతే ఎప్పుడు ఇతరుల మాట నేను ఎందుకు వినాలి? అసలు వినవలసిన అవసరం ఏముంది? నాకు తెలియనిదే ఉంది. నేను ఏదైనా అనుకుంటే అది చేస్తాను తప్ప ఎవరు చెప్పినా సరే నేను మాత్రం ఆ పని చెయ్యను అనేటటువంటి మూఢత్వంతో కూడుకున్న సంస్కారం ఏర్పడిపోయింది అనుకోండి, వాడు ఎప్పటికీ కూడా అభ్యున్నతి పథంలో ప్రయాణం చెయ్యలేడు.
అదే ఏమీ తెలియకపోనివ్వండి, పెద్దలు చెప్పినటువంటి మాట వినగలిగినటువంటి లక్షణం ఒక్కటి ఉంటే చాలు, వాడు తప్పకుండా జీవితంలోకి వృద్ధిలోకి వస్తాడు. విద్య అన్న మాటకి అర్థం కేవలం తెలుసుకొనుట కాదు. ఏది తెలుసుకోవాలి అంటే, విద్యావంతుడైన వాడికి మొదట తెలియవలసిన విషయం కానీ తెలిసే విషయం కానీ ఏమిటంటే, నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. వినయం ఎందుకు కలుగుతుంది? నాకు ఇది లేదు అంటే వినయం కలుగుతుంది. నాకేం తెలుసు అంటే వినయం కలుగుతుంది. నాకు తెలియనిదేది అంటే అహంకారం కలుగుతుంది. అందుకే విద్య చేత ఏది కలగాలి అంటే వినయం కలగాలి. ఎందుకని? నేను ఒక 4 పుస్తకాలు చదివాను అనుకోండి, 4 పుస్తకాలు చదవగలిగాను. ఎన్ని చదవవలసిన పుస్తకాలున్నాయి, ఇన్ని శాస్త్రాలున్నాయి, ఎంతమంది మహాత్ముల జీవిత చరిత్రలున్నాయి. నేను ఎప్పటికీ ఇవన్నీ చదువుకోగలను, ఎప్పటికి తెలుసుకోగలను, నాకు తెలిసున్నది ఏపాటి ప్రపంచంలో అన్న భావన కలిగిన నాడు ఒదిగి ఒదిగి ఉంటాడు. అలా కాకుండా తనకి తెలుసున్న ఏ కొద్దిపాటినో అడ్డు పెట్టుకుని నాకు తెలియనిదే ఉంది అనుకున్నాడు అనుకోండి, అటువంటి వాడు ఇతరుల యొక్క మాట వినడానికి సిద్ధపడడు. అసలు ఆ మాట ఎంత గొప్పది అంటే, ఎంత కష్టంలో ఉన్న వాళ్ళకి కూడా ఊరట కల్పించగలిగినది ఏది అంటే మాట ఒక్కటే. మాట కల్పించినంత ఊరట ఇక ఏదీ కల్పించదు. అసలు శ్రీరామాయణాన్ని పరిశీలిస్తే రామాయణం దేన్ని నిరూపణం చేస్తుంది అంటే, ఎంత శోకంలో ఉన్నవాణ్ణి, చచ్చిపోవాలనుకున్నవాణ్ణి కూడా బ్రతికించగలిగినది ఏది అంటే మాట ఒక్కటే. అందుకే శాస్త్రం మాట మీద అన్ని నియమాలు పెట్టింది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. సత్యమే మాట్లాడు. సత్యం మాట్లాడుతున్నాను కదా అని అవతల వారి మనసుకి బాధ కలిగేటట్టుగా మాట్లాడకు. ప్రియం బ్రూయాత్, ప్రియంగా మాట్లాడు. ప్రియంచనానృతం బ్రూయాత్, వాళ్ళకి ప్రియం కలగాలి కదా అని చెప్పి అబద్ధాలు మాట్లాడకు. అవతలవాడికి మనసు కించిత్ కష్టం కలిగినా నువ్వు బెంగ పెట్టుకోకు, సత్యమే మాట్లాడు. ఆ సత్యము వాణ్ణి ఉద్ధరిస్తుంది కాబట్టి, ఆ సత్యము అవతలవాణ్ణి మంచి మార్గంలో నిలబెడుతుంది కాబట్టి, మొక్కవోని ధైర్యంతో సత్యమును మాట్లాడు తప్ప కేవలంగా అవతలవాడికి ప్రియంగా ఉండాలి అనేటటువంటి కోరికతో అసత్యాలు మాట్లాడడం జీవితంలో అలవాటు చేసుకోకు. మాట్లాడడం ఒకెత్తైతే ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించవచ్చు. సీతమ్మ తల్లి శ్రీరామాయణం సుందరకాండలో ఇక ఉరిపోసుకుని చనిపోవడానికి సిద్ధపడింది. ఎందుకని? వేరొకడు మాట్లాడుతున్నటువంటి మాటలు వినలేక. 10 తలలు కలిగినటువంటి రావణుడు అమ్మవారి దగ్గరికి వచ్చి ఏ మాటలు మాట్లాడకూడదో ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విన్న తల్లి, ఇక నేను బ్రతకలేను, నేను ఎలా బ్రతకాలనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు, పోనీ చనిపోదామంటే చనిపోనివ్వడు. కాబట్టి లంకాపట్టణంలో నేను ఉండలేనని శరీర పరిత్యాగం చేయడానికి సిద్ధపడిపోయింది. చనిపోదాం అనుకుంటే అక్కడ చనిపోవడానికి కావలసిన ఉపకరణాన్ని ఇచ్చేవాడు కూడా లేడు. ఆత్మహత్య మహాపాతకం ఆవిడికి తెలీదా? తెలుసు. తెలిసి కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండలేక చనిపోవడానికి సిద్ధపడిపోయిందంటే, మాట్లాడకూడని మాటలు ఎంత దుష్ప్రభావం చూపిస్తాయో రావణుడి యొక్క మాటల వలన మనకి తెలుస్తుంది. అటువంటి తల్లిని మళ్ళీ జీవితం మీద ఆశ పుట్టేటట్టుగా మాట్లాడి బ్రతికించిన వాడెవరు? స్వామి హనుమ. శిశుపావృక్షం మీద కూర్చొని రామకథ చెప్పి ఆ తల్లికి జీవితమునందు అనురక్తి కల్పించారు. కల్పించి ఆ తల్లితో మాట్లాడి మనశ్శాంతి కల్పించి 10 నెలల నుండి ఆగకుండా ఏడుస్తూనే కూర్చున్నటువంటి సీతమ్మని ముట్టుకోకుండా, ఆవిడ కళ్ళు తన వేలుతో తుడవకుండా, మళ్ళీ సుందరకాండలో సీతమ్మ పరమ సంతోషంగా తన భర్తే తిరిగి వచ్చినప్పుడు ఎంత ఆనందాన్ని పొందుతుందో అంత ఆనందాన్ని పొంది బొగ్గలు ఎరుపెక్కినటువంటి స్థితిలో ఉండగా చూసి సంతోషించిన వ్యక్తి స్వామి హనుమ ఒక్కరే. దేని చేత సాధించారు? గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తుక్కర విభూషణం భర్తాన వివసంప్రాప్త జనకీ ముదితాభవత్ అంటారు మహర్షి. అకస్మాత్తుగా భర్త తిరిగొస్తే సీతమ్మ ముఖం ఎంత రాగరంజితమవుతుందో అంత సంతోషంతో సిగ్గుతో ఆ ఉంగరాన్ని చూసుకుని ఆవిడ మురిసిపోతే, అటువంటి ముఖం కలిగిన తల్లిని హనుమ ఒక్కరే చూశారు. దేని చేత? కేవలము తన వాక్కుల చేత.
అందుకే సుందరకాండ చివరలో చెప్తారు, తతోమయా వగ్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అంటారు. సీతమ్మ తల్లికి శాంతి కల్పించాను. ఇప్పటికీ ఆవిడ కొద్దిగా దుఃఖంతో ఉంది. ఎందుకు దుఃఖం ఉంది? తన కొరకు నువ్వు దుఃఖపడుతున్నావని దుఃఖిస్తోంది తప్ప నువ్వు రావేమోనన్న దుఃఖం మాత్రం ఇప్పుడు ఆవిడికి లేదు. ఆవిడికి స్వాంతనం కల్పించాను. దేని చేత? నా వాక్కుల చేత అంటారు. అటువంటి వాక్కు బ్రహ్మాస్త్రం. ఆ వాక్కు చేత చచ్చిపోయేవాణ్ణి కూడా బతికించచ్చు. అవతలవాడి అజ్ఞానాన్ని పోగొట్టడానికి సమున్నతమైనటువంటి సాధనం వాక్కు. ఆ వాక్కు అవసరమైతే శిష్యుణ్ణి మంచి మార్గంలో నడిపించడానికి గురువు కఠినంగా మాట్లాడడానికి కూడా అధికారాన్ని పొంది ఉంటాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. ఒక వ్యక్తి అగ్నిహోత్రంలో అంటుకుపోతున్నాడు, చాలా ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు ఆయనకి మీరు పరమ గౌరవంతో, అయ్యో అంతటి ఐశ్వర్యవంతుడు, ఆయన కాలిపోతున్నాడు కాబట్టి మనం మామూలుగా తీసుకురాకూడదు, పల్లకీ పట్టుకెళ్ళాలి, పల్లకీలో కూర్చోబెట్టాలి, తీసుకురావాలని ఆలోచిస్తారా? ముందు ఆ వ్యక్తిని ఎలాగో అలా బయటికి తీసుకొచ్చేయాలి. కాబట్టి అంటుకున్న పైన బట్టలు కూడా లాగి అవతల పారేసి ఆ వ్యక్తిని ముందు అగ్నిహోత్రంలోంచి ఈడ్చి బయటికి తీసుకొచ్చేస్తారా? ఈడ్చి పైకి తీసుకొచ్చేయాలి. అన్ని వేళలా గౌరవంగా మాట్లాడ్డాలు ఉండవు. ఒక్కొక్కసారి అవతల వారిలో అజ్ఞానాన్ని పోగొట్టడానికి గురువు సందర్భాన్ని అనుసరించి వాక్కు యందు కించిత్ పారుష్యాన్ని ప్రదర్శిస్తాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అన్నారు శంకర భగవత్పాదులు. అంత మాత్రం చేత శ్లోకం దోషభూయిష్టమైందా? అవదు. అది శిష్యులని ఉద్ధరించడానికి కాలం దుర్వినియోగం అయిపోతోందిరా, సద్వినియోగం చేసుకోరా. ఈ డుక్రుంకరణి వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవు. శంకర భగవత్పాదులు అలా మాట్లాడారు. పెద్దలు మాట్లాడినటువంటి మాటని వింటాను అంటే చాలు, దాని చేత అభ్యున్నతిని పొందుతాడు. అదే ఎవరు చెప్పినా నేను వినను, వాణ్ణి ఉద్ధరించగలిగిన వాడు ఈ లోకంలో ఉండడు. అందుకే శ్రీరామాయణంలో అరణ్యకాండలో మారీచుడు రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అంటాడు. ఈ లోకంలో అవతలవాడు ఎలా పోతే మనకి ఏదో 4 మాటలు పొగిడేస్తే గొడవ వదిలిపోతుంది. మన్నేమండవు, మనతో స్నేహంగా ఉంటాడు, మనం చెప్తే మాత్రం వాడు వింటాడా? ఎందుకు వచ్చిందండి? కాబట్టి చెప్పకండి. వాడు ఏ మార్గంలో పోయి ఎలా పాడైపోతే మనకెందుకు? కాబట్టి పొగిడేస్తే 4 మాటలు గొడవ వదిలిపోతుంది అని మాట్లాడేవాళ్ళు రావణ కోటాను కోట్ల మంది దొరుకుతారు. సతతం ప్రియవాదినః, ఎక్కడికి వెళ్ళి నీకు ఎవరు దొరుకుతారంటే, నువ్వు తప్పు చేస్తున్నా అబ్బబ్బే చాలా మంచి మార్గం అండి, అలాగే ఉండండి అని చెప్పేవాళ్ళు దొరుకుతారు. అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. నీ అభ్యున్నతిని కోరి మాట కఠినంగా అనిపించిన నీ క్షేమం కోసం మాట్లాడేవాడు దొరకనే దొరకడు. ఒకవేళ అలా దొరికిన వినేవాడు ఉండడు. నిజంగా అలా మాట్లాడగలిగినటువంటి వాడు, అంత ధైర్యంతో చెప్పగలిగిన వాడు, ఆ ఆర్తిని అర్థం చేసుకుని వినగలిగిన వాడు దొరికితే అది క్షేత్రమవుతుంది. అందుకే లోకంలో ఎప్పుడైనా ఆ ఆర్తితో చెప్పినవాడు, ఆ వినయంతో విన్నవాడు దొరికితే అది క్షేత్రమైపోయింది. కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు, భగవద్గీత లోకానికి అందింది. పరీక్షిత్ అడిగాడు, శుకుడు చెప్పాడు, భాగవతం లోకానికి అంతటికీ పనికొచ్చింది. యుద్ధభూమిలో రాముడికి అగస్త్యుడు చెప్పాడు, రాముడు విన్నాడు. ఆదిత్య హృదయం ఎప్పటికీ అందరికీ పనికొచ్చింది. అసలు వినేవాడు ఒకడు ఉంటే కదా చెప్పేవాడికి చెప్పాలన్న ఉత్సాహం కలిగేది. అసలు వాడు విననే వినడు, చెప్పేవాడు చెప్తే మాత్రం ప్రయోజనం ఎక్కడుంది? గింజ రాతి మీద ఉంటే వర్షం పడ్డా మొలకలెత్తదు, అది భూమిలో ఉంటే ఒక్క వర్షం పడ్డా సరే మొలకలెత్తుతుంది. అసలు ముందు మనుష్యునకు ఉండవలసిన ప్రథమ లక్షణం ఏది అంటే, నేను వింటాను, అవతల వాళ్ళు చెప్పిన మాట వింటాను. అవతల వాళ్ళు చెప్పిన మాట సహేతుకంగా ఉంటే, నాకు వృద్ధిని కల్పించేదైతే నేను తప్పకుండా పాటిస్తాననేటటువంటి లక్షణం ఉండాలి. కొందరి విషయంలో నీ బుద్ధితో విచారణ ఉండకూడదు. అవతల వాళ్ళు నా మంచి చెప్పారా చెప్పలేదా అని జీవితం మొత్తం మీద ఆలోచించవలసిన అవసరం లేని వాళ్ళు ముగ్గురే. ఆ ముగ్గురు ఎప్పుడు ఏం చెప్పినా నీ అభ్యున్నతి కొరకు చెప్తారు తప్ప నిన్ను పాడు చేయడానికి ప్రాణం పోయినా వాళ్ళు చెప్పరు.
ఎవరా ముగ్గురు అంటే తల్లి, తండ్రి, గురువు. అందుకే వాళ్ళ మాట శాసనమే తప్ప వాళ్ళ మాటలు సలహాలు కావు. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు చెవి ఒగ్గి వినగలగాలి. అలా వినలేకపోతే, అలా చెప్పిన మాట నేను వినను అని భీష్మించుకు కూర్చుంటే వాణ్ణి ఉద్ధరించడం ఎవరికీ సాధ్యం కాదు. శ్రీరామాయణంలో రావణాసురుడు పాడైపోవడానికి కారణం ఒక్కటే. మొట్టమొదట మారీచుడు చెప్పాడు, వినలేదు. తోడపుట్టినవాడు కుంభకర్ణుడు చెప్పాడు, వినలేదు. విభీషణుడు చెప్పాడు, వినలేదు. అంగదుడు చెప్పాడు, వినలేదు. సుగ్రీవుడు చెప్పాడు, వినలేదు. తల్లి కైకసి చెప్పింది, వినలేదు. మంత్రులు చెప్పారు, వినలేదు. చిట్ట చివరికి యుద్ధభూమిలో రామచంద్రమూర్తి నిట్ట నిలువున ఏ రథం కూడా లేకుండా నిలబడిపోయిన రావణుణ్ణి చూసి, ఈ ఒక్కసారి మాట విని ఏమైనా మార్చుకుంటాడేమో చూద్దామని పో అంతఃపురానికి రేపు రా అన్నాడు. ఆ ఒక్కసారైనా మనసు మార్చుకుని మళ్ళీ తన తప్పు తాను తెలుసుకుని మంచి మాటలు గుర్తు చేసుకుని ఉంటే ఏమో రామాయణం ఏమయ్యేదో. ఎందుకంటే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యే తద్వ్రతం మమ. నా దగ్గరికి వచ్చి రామా నేను నీవాడనని పడిపోతే రక్షిస్తానన్నాడు రాముడు. విభీషణుడు వస్తే రక్షించలా? రావణుడు వచ్చి పడిపోతే ఏమయ్యేదో. కానీ నేనాయి మాట విననన్నాడు. నేను మాట విననో అన్నందుకు పర్యవసానం ఏమైంది? 10 తలలు ఉన్నటువంటి రావణాసురుడికి 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.